వ్యక్తి పళ్ళు కొనడానికి ఒక షాప్కి వెళ్ళాడు. అక్కడేమో ఎవ్వరూ లేరు. అలా చూస్తే ప్రతి పళ్ళ మీద దాని రేట్ రాసి పెట్టి ఉంది. ఇదేంటి ఎవరు లేరు అని చూస్తే ఒక అట్టముక్క అక్కడ వేలాడదీసి ఉంది. ఏముందని దాంట్లో చూస్తే అక్కడ మా అమ్మకు బాలేదు, అందుకు నేను ఆసుపత్రిలో ఉన్నాను, మీరు ఏం పండ్లు కావాలో తీసుకొని దానికి దగ్గ రేట్ అక్కడ పెట్టేసి ఆ హుండీలో వేసుకోండి అని చెప్పి రాసి ఉంది. అయ్యో ఏంటి ఇతను పిచ్చోడ్లా ఉన్నాడే, ఎవరైనా ఆ డబ్బులు పెట్టి ఎత్తకపోతే ఎలాగా, ఈ పండ్లు ఊరికే తీసుకుపోతే ఎలాగా, ఇతనికి ఎలాగైనా చెప్పాలి అని సాయంత్రం వరకు వెయిట్ చేసి అతను మళ్ళీ వచ్చి సాయంత్రం అతను వచ్చినప్పుడు ఏంటి బాబు ఇలా చేస్తున్నావు అంటే, నేనేం చేయాలండి, మరి మా అమ్మగారు ఇదే సలహా ఇచ్చారు, నాకు నిన్ను చూడాలి, నేను లాస్ట్ రోజుల్లో ఉన్నాను, కానీ నీ వ్యాపారం కూడా జరగాలంటే ఇలా రాసిపెట్టు అంటే, కానీ మీకు ఎప్పుడు ఇలాగా ఎవరైనా డబ్బులు ఎత్తకపోలేదా అంటే, లేదండి ఒకసారి చూడండి, నేను చూస్తే ఎంతో బరువుగా ఉంది, ఆ డబ్బులు పెట్టారు అంటే మామూలు కన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఇంకా అక్కడ కొన్ని బట్టలు, కొన్ని ఇంకా ఇష్టమైనవి, ఆమెకి ఇష్టమైన తినుబండారాలు అలాంటివన్నీ పెట్టి ఇవన్నీ మీ అమ్మ కోసం అని రాసి పెట్టి పోయారు. అక్కడైతే ఒక డాక్టరు మీ అమ్మను నా హాస్పిటల్కి తీసుకొని రా, ఉచితంగా వైద్యం చేశాను రాశాడు. ఇక అవన్నీ చూసేసరికి అతనికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇంకా సమాజము ఇంకా పూర్తిగా చెడిపోలేదు. చాలా మంది మంచి వాళ్ళు మనతో పాటు బతుకుతున్నారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అందుకే మనం కూడా వీలైనంత ఒకరికి సహాయం చేద్దాము. అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. సమాజాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్దాము.